నమస్కారం. సుఖీభవకు స్వాగతం. కలల పంటగా బిడ్డ పుట్టి ఆ బిడ్డ దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ ఉంటే ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. కానీ అదే బిడ్డ ఎదుగుదలలో ఏదైనా సమస్య తలెత్తితే ఆ తల్లిదండ్రులు అనుభవించే మానసిక వ్యధకు అంతుండదు. చిన్నారుల్లో మానసిక ఎదుగుదలను అడ్డుకొని ప్రవర్తనాపరమైన లోపాల్ని తెచ్చిపెట్టే ఆటిజం అలాంటిదే. నిజానికి ఆటిజం అనేది ఒక సమస్యల పుట్ట. ఎదుటివారితో చూపు కలపకపోవటం, ఇతరులకు దూరంగా గడపటం, తన అవసరాల్ని చెప్పలేకపోవటం, ఇలా అనేక సమస్యలు ఆటిజం పిల్లల్లో కనిపిస్తూ ఉంటాయి. అయితే అందరిలోనూ లక్షణాలు ఒకేలా ఉండకపోవచ్చు. కానీ ముందుగానే దీని ఆనవాళ్లను పట్టుకుంటే ఆటిజంను అధిగమించడం పెద్ద కష్టమేమీ కాదు. ఆటిజం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. నవమాసాల తర్వాత అమ్మ కడుపు పంట పండి పండంటి బిడ్డ పొత్తిళ్లలోకి వచ్చాక ఇల్లంతా ఒకటే సంబరంగా ఉంటుంది. ముద్దులలికే పసిబిడ్డ ఉనికితో రోజులు నెలలు ఇట్టే దొర్లిపోతుంటాయి. తెల్లారితే కాలం ఎలా గడిచిపోతుందో తెలియదు. మెడ నిలపటం, పాకడం, బోర్లా పడటం, తలెత్తి చూడటం, అత్త తాత అమ్మ అంటూ చిలక పలుకులు పలకటం, ఇలా బిడ్డకు సంబంధించిన ప్రతి మార్పు ఇంటిల్లిపాదిని ఎనలేని సంతోషంతో ముంచెత్తుతుంటుంది. అయితే ఇదంతా నాణానికి ఓవైపు. మరోవైపు బిడ్డ శుక్లపక్ష చంద్రునిలా ఎదుగుతున్నప్పటికీ కొంతమంది పిల్లల్లో మానసికమైన ఎదుగుదల లోపాలు కనిపిస్తూ ఉంటాయి. చూపు కలపకపోవడం, పిల్లలతో కలవకుండా ఉండటం, మాటలు సరిగా రాకపోవటం, ఇలా చాలా రకాల లోపాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ రకమైన లోపాల్ని వైద్య పరిభాషలో ఆటిజం అని పిలుస్తారు. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలు, సంపన్న వర్గాల్లోనే ఎక్కువ అనుకునే ఈ సమస్య ఇప్పుడు మన దగ్గర కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఆటిజంలో ఒక క్లియర్ కట్ కారణం ఉండదు. లాస్ట్ 40-50 ఇయర్స్ నుంచి చాలా రీసెర్చ్ నడుస్తుంది. ఆల్మోస్ట్ ఒక 150 to 200 కాజెస్ ఎక్స్ప్లోర్ అయ్యాయి. కానీ దాంట్లో ఏం క్లియర్ కట్ ఇది కారణం ఉంది అని మనకు క్లియర్గా తెలియదు. మన క్లినికల్ ఎక్స్పీరియన్స్లో మనం ఏం చూస్తున్నామంటే కొంచెం ఆ కనెక్షన్ విత్ కొన్ని ఫ్యాక్టర్స్ అవేంటి, కొంచెం సోషల్ ఐసోలేషన్, ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ స్క్రీన్ టైం, చాలా పిల్లలకి స్క్రీన్స్ ఇవ్వడం, ఇలాంటి కాంటెక్స్లో కొంచెం ఆటిజం ఎక్కువ కనిపిస్తుంది. మైగ్రేషన్ ఆఫ్ ఫ్యామిలీస్ ఫ్రమ్ హోమ్ టౌన్ టు న్యూ ప్లేస్, అక్కడ వాళ్ళకి సోషల్ సపోర్ట్ లేకుండా, ఆల్సో వెరీ బిజీ పేరెంట్స్ అండ్ మోర్ దెన్ అలౌడ్ యూసేజ్ ఆఫ్ స్క్రీన్ టైం, ఇలాంటి కాంటెక్స్లో ఒకటి కనిపిస్తుంది. సమ్ బేబీస్, ప్రెమెచ్యూర్ బేబీస్లో ఎక్కువ టైం వాళ్ళు NICUలో స్పెండ్ చేశారు. అలాంటి పిల్లల్లో వీఆర్ సీయింగ్. కొన్ని జెనెటిక్ సిండ్రోమ్స్లో కూడా కనిపిస్తుంది. కండిషన్స్ లైక్ ఏంజల్ మ్యాన్ సిండ్రోమ్ ఎట్సెట్రా, ఇలాంటి కండిషన్స్లో కొంచెం ప్రీడిస్పోజిషన్ ఎక్కువ ఉంటుంది ఆఫ్ ఆటిజం. అండ్ సిబ్లింగ్స్లో కూడా ఉండొచ్చు. ఒక చైల్డ్కి ఆటిజం ఉంటే ఇంకొక చైల్డ్కి ఒక రిస్క్ ఉంటుంది. పుట్టినప్పటి నుంచి శిశువు ప్రతి కదలిక అద్భుతమే. మెడ నిలపటం, బోర్లా పడటం దగ్గర నుంచి పాకడం, పారాడటం, నిలబడటం, తప్పటడుగులు వేయటం, అత్త తాత అనే మాటలు, ఇవన్నీ అపురూప దృశ్యాలే. ఈ గడపలన్నీ దాటి ప్రయాణం సాఫీగా సాగుతోందని అనుకుంటున్న తరుణంలో ఆటిజం మొగ్గ తొడుగుతుంటుంది. ఇది ఒక్క సమస్య కాదు, రకరకాల అంశాలతో ముడిపడిన చట్రం. ఇతరులతో కలవలేకపోవటం, సరిగా మాట్లాడలేకపోవటం, చేసిన పనినే పదే పదే చేయటం, కళ్ళల్లోకి నేరుగా చూడకపోవటం, నవ్వించినా నవ్వకపోవటం, ఒంటరిగా గడపటం, ఇలా అనేక లక్షణాలు పిల్లల్లో కనిపిస్తూ ఉంటాయి. భావ వ్యక్తీకరణ లోపం ఉంటుంది. తమ అవసరాలను చెప్పలేక వేలు పట్టుకుని తీసుకెళ్లటం చేస్తూ ఉంటారు. ఆటిజం లక్షణాలను మొదట్లో బుద్ధిమాంద్యం అనుకునేవారు. కానీ ఆటిజం అనేది బుద్ధిమాంద్యం కాదు.
ఆటిజం పిల్లలు బుద్ధిమాంద్యం పిల్లలుగా స్తబ్దుగా ఉండరు, చురుకుగానే ఉంటారు. అయితే ఇతరులతో కలివిడిగా ఉండకపోవటం, నేర్చుకోకపోవటం వంటి వాటి మూలంగా కొందరు ఆటిజం పిల్లల్లో పెద్దయ్యాక బుద్ధిమాంద్యం లక్షణాలు కనపడవచ్చు. సో ఆటిజం ఒక జబ్బు కాదు. వీ కెన్ టాక్ అబౌట్ ఇట్ లైక్ అ కండిషన్. అండ్ ఈ కండిషన్లో కొన్ని ఫీచర్స్ ఉంటాయి. మెయిన్లీ సోషల్ కమ్యూనికేషన్, ఇంకా బిహేవియర్. సో ఫస్ట్ ఏంటంటే ఆటిజం ఉన్న పిల్లలకి మెయిన్ ఏంటంటే స్పీచ్ డిలే ఉంటుంది. టైం ప్రకారం లాంగ్వేజ్ డెవలప్ అవ్వదు. సో 2 yearsకి మామూలుగా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, స్పీచ్ వస్తుంది, వర్డ్స్ వస్తాయి, నేమ్ రెస్పాన్స్ వస్తుంది. అది ఆటిజం పిల్లల్లో ఉండదు. సెకండ్ ఏంటంటే ఎక్కువ వాళ్ళు సెల్ఫ్లో ఉండడం ప్రిఫర్ చేస్తారు. ఇంటరాక్షన్ విత్ ఫ్యామిలీ మెంబర్స్, విత్ నేబర్స్ అవన్నీ తగ్గిపోతాయి. అండ్ దే ప్రిఫర్ టు బీ ఇన్ దర్ ఓన్ వరల్డ్. అదొకటి. థర్డ్ ఏంటంటే ఎక్కువ పియర్స్తో, వేరే పిల్లలతో ఇంటరాక్షన్ తక్కువ ఉంటుంది. కొంతమంది పిల్లల్లో అస్సలు వాళ్ళు టాలరేట్ చేయరు, దూరం వెళ్ళిపోతారు. కొంతమంది పిల్లలు చూస్తారు ఇంట్రెస్ట్గా, కానీ అప్రోచ్ చేయరు. సో ఇవన్నీ సోషల్ కమ్యూనికేషన్ గుణాలు. ఇంకేంటంటే బిహేవియర్స్లో మనం ఏం చూస్తామంటే ఒకటి, వాళ్ళ బిహేవియర్స్లో కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. ద ఫస్ట్ ప్యాటర్న్ ఏంటంటే రెపిటేషన్. అండ్ రెపిటేషన్ ఏంటంటే వాళ్ళ ప్లే ఉంటుంది, స్పీచ్ ఉంటుంది, బిహేవియర్ ఉంటుంది. అవన్నీ దాంట్లో ఒక రెపిటేషన్ క్యారెక్టర్ ఉంటుంది. వన్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొంచెం హ్యాండ్లో ఇట్లా ఫ్లాప్ కనిపిస్తుంది, లేకపోతే వాళ్ళు టోస్ మీద నడుస్తారు. ఇలాంటి ఒక బిహేవియరల్ ప్యాటర్న్ ఉంటుంది. ఇంకొక ప్యాటర్న్ ఏంటంటే వాళ్ళు చేంజ్కి ఈజీగా కోప్ చేయరు. ఏదైనా కొత్తగా ఉంటే ఆర్ సిచ్యువేషన్ మారుస్తే వాళ్ళు ఈజీగా టాలరేట్ చేయరు. సో బిహేవియరల్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇంకొక ఫీచర్ ఏంటంటే వాళ్ళ బిహేవియర్స్లో చాలా స్పెసిఫిక్ ఇంట్రెస్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, దే లవ్ కార్స్ ఆర్ దే మే లైక్ పర్టిక్యులర్ థింగ్స్. కొంతమంది పిల్లలకి దే మే లైక్ నంబర్ ప్లేట్స్ అలాట్ ఆర్ మ్యాప్స్ అలాట్. చాలా స్పెసిఫిక్ ఇంట్రెస్ట్స్ ఉంటాయి. నంబర్స్ ఆర్ లెటర్స్, ఇలాంటి స్పెషల్ ఇంట్రెస్ట్స్ ఉంటాయి. అండ్ ద ఫోర్త్ బిహేవియర్ ఏంటంటే వాళ్ళ నర్వస్ సిస్టమ్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పెద్ద సౌండ్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి దట్ బికమ్స్ వెరీ పెయిన్ఫుల్, ఇట్లా బ్లాక్ చేసేస్తారు. లైట్స్ లేకపోతే కలర్స్కి ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు. వాటర్ అంటే చాలా ఇష్టము, చాలాసేపు దే ప్లే విత్ వాటర్. హెయిర్ కట్, నెయిల్స్ కట్కి చాలా సెన్సిటివ్ ఉంటారు, ఏడుస్తారు. అండ్ కొంతమంది పిల్లలకి మూవ్మెంట్ అవసరం ఉంటుంది. సో ఒక్క సెకండ్ కూడా కూర్చోరు, కంటిన్యూస్గా మూవ్ అయితేనే ఉంటారు. అండ్ సమ్ కిడ్స్ ఆర్ వెరీ టాక్టైల్. దీనికి మేము ఆటిజం అంటాం. పిల్లల్లో ఆటిజం లక్షణాలు సాధారణంగా ఏడాది వయసు నుంచే కనిపించడం మొదలవుతుంది. కానీ తల్లిదండ్రులకు సరైన అవగాహన లేకపోవటం మూలంగా ఆటిజంను చాలా మందిలో 4-5 ఏళ్ల వరకు గుర్తించలేకపోతున్నారు. ఆలస్యం అవుతున్న కొద్దీ ఆటిజం తీవ్రంగా మారుతుంది. కాబట్టి ఆటిజంను ముందుగా గుర్తించడం, సత్వరమే చికిత్స మొదలుపెట్టడం చాలా అవసరం. పిల్లల్లో ఆటిజం గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆటిజం అనేది భిన్న విభాగాలకు విస్తరించిన ఎదుగుదల సమస్య. ఆటిజం పిల్లల్లో భావ వ్యక్తీకరణ లోపాలు, ప్రవర్తనాపరమైన లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటాయి. ఆటిజంకు కారణమేమిటి అన్నది ఖచ్చితంగా తెలియదు. అయితే జన్యుపరమైన, పర్యావరణ అంశాలు రెండూ ఆటిజంకు దారితీస్తున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు, క్రోమోజోములు ఆటిజంకు కారణమవుతుండొచ్చనే భావన ఉంది. గర్భధారణ సమయంలో తల్లికి వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్లు, కాన్పు సమయంలో బిడ్డ మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోవటం, నెలలు నిండకముందే కాన్పు కావటం, తక్కువ బరువుతో పుట్టడం వంటివన్నీ కారణాలు కావచ్చని అనుకుంటున్నారు. సాఫ్ట్వేర్ వంటి కొన్ని వృత్తుల్లోని తల్లులకు పుట్టే బిడ్డలో ఆటిజం ఎక్కువగా కనపడుతున్నట్టు ఇటీవలి కాలంలో అనుమానిస్తున్నారు.
కొన్ని ఉద్యోగాలు వృత్తుల్లో ఉన్నవారు పిల్లలతో ఎక్కువ సమయం గడపలేకపోవటం, పని గంటలు అస్తవ్యస్తంగా ఉండటం, పిల్లలకు పరిసరాల నుంచి సరైన ప్రేరణ లభించకపోవటం, రేడియేషన్ ప్రభావం వంటివి ఇందుకు కారణమవుతుండొచ్చని భావిస్తున్నారు. ఆటిజంలో వెరైటీ అని ఉండదండి. ద మెయిన్ థింగ్ ఈజ్ దట్ ఆటిజంలో మనకు సివియరిటీ లెవెల్స్ వేరేగా ఉండొచ్చు. చైల్డ్కి మైల్డ్గా సిమ్టమ్స్ ఉండొచ్చు, కొంతమందికి మీడియం ఉండొచ్చు, అండ్ కొంతమందికి చాలా సివియర్గా ఉండొచ్చు. ఒక పాపకి సోషలైజింగ్ అని ఎక్కువ ప్రాబ్లం ఉండదు, కానీ బిహేవియర్స్ చాలా రెపిటేటివ్ రిజిడ్ బిహేవియర్స్ చాలా ఉండొచ్చు. కొంతమంది పిల్లలకి ఆల్ ద సిమ్టమ్స్, ఆల్ ద క్రైటీరియా చాలా సివియర్గా ఉండొచ్చు. కొంతమంది పిల్లలు ఆర్ వెరీ కేపబుల్, దే ఆర్ ఏబుల్ టు డూ మెనీ థింగ్స్, కానీ వాళ్ళకి సిమ్టమ్స్ ఆఫ్ ఆటిజం ఉంటుంది. అండ్ అలాంటి దీనికి కామన్గా మేము హై ఫంక్షనింగ్ ఆటిజం అని రెఫర్ చేస్తారు. కానీ జనరల్గా మనకు రాదర్ దెన్ టైప్స్ మనకు లెవెల్స్ ఉంటాయి. ఎర్లీ సైన్స్ ఆఫ్ ఆటిజం, దీనికి మేము రెడ్ ఫ్లాగ్స్ కూడా అంటాము. అండ్ మామూలుగా పిల్లలకి ఫస్ట్ బర్త్డే తర్వాత బిట్వీన్ 1 and 18 months కొన్ని లక్షణాలు స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ థింగ్ పేరెంట్స్ ఏం అబ్జర్వ్ చేస్తారంటే పిలుస్తే రెస్పాన్స్ ఉండదు. దెన్ ఫస్ట్ వర్డ్స్ ఎక్స్పెక్ట్ చేసేది అమ్మ నాన్న, అది 1 yearలో రాదు. సెకండ్ ఏంటంటే వాళ్ళది ఐ కాంటాక్ట్ తక్కువ అనిపిస్తుంది. అప్పుడప్పుడు టో వాకింగ్ లేకపోతే హ్యాండ్ ఫ్లాప్ కనిపిస్తుంది. అండ్ ఎక్కువ వాళ్ళు వాళ్ళ లోకంలో ఎక్కువ ఉండడం ప్రిఫర్ చేస్తారు. కొన్ని సెన్సరీ బిహేవియర్స్ కూడా ఎర్లీగా రావచ్చు, లైక్ బ్లాకింగ్ ఇయర్స్, ఇట్లా చెవులు మూసుకోవడం, ఇది కూడా కనిపిస్తుంది. సో ఇవన్నీ ఎర్లీ లక్షణాలు. లక్షణాలు తీవ్రతను బట్టి ఆటిజంను ఆటిస్టిక్, రట్స్, ఆస్పర్జర్స్, చైల్డ్హుడ్ డిసింటిగ్రేటెడ్ అని 4 రకాలుగా పేర్కొంటారు. మొదటి రకాన్ని మినహాయిస్తే మిగతా 3 భావ వ్యక్తీకరణ, ప్రవర్తనాపరమైన లోపాలు ఎక్కువగా ఉంటాయి. 1-2 మాటలు కూడా పలకలేకపోతూ ఉంటారు. ఫిట్స్ వంటి నాడీ సంబంధ సమస్యలు మొదలవుతుంటాయి. చొంగ కారుస్తూ ఉండటం, చేతులు కాళ్ళు ఒకేలా ఆడిస్తూ ఉండటం, చేతులతో చప్పళ్ళు చేయటం వంటివి చేస్తూ ఉంటారు. సాధారణంగా ఆటిజం లక్షణాలు 1 ఏడాది వయసులోపే కనబడటం ఆరంభిస్తూ ఉంటాయి. అయితే చాలామందిలో 4 ఏళ్లు దాటిన తర్వాత కానీ గుర్తించటం లేదు. కాబట్టి ముందుగానే గుర్తించటం ఎంతైనా అవసరం. పిల్లల్లో ఆటిజం ఉందని తెలిసినప్పుడు ఆటిజం రేటింగ్ స్కేల్స్, ఐక్యూ ఆధారంగా సమస్య తీవ్రత, లక్షణాలను గుర్తించి చికిత్స నిర్ణయిస్తారు. ఆటిజంలో మామూలుగా మేము బ్లడ్ టెస్ట్ ఇలాంటి ఏం ఎక్కువ చేయము. ఎందుకంటే మా డయాగ్నోసిస్ బేసిస్ బిహేవియర్స్ ఉంటాయి. మాకు ఒక స్టాండర్డ్ క్రైటీరియా ఉంది. ఇది ప్రపంచంలో అన్ని చోట్ల యూజ్ చేస్తారు. దీనికి మేము DSM-5 క్రైటీరియా ఆర్ ICD-10 క్రైటీరియా బేసిస్లో డయాగ్నోస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ DSM-5లో 7 క్రైటీరియా ఉన్నాయి, అండ్ పిల్లలకి దాంట్లో 5 ఉంటే that meets criteria for autism. Diagnosis is based mainly on observation and history of the behaviors. Psychometric tests use chestam. So these are questionnaires, or psychologists also use them. ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, దాంట్లో టాస్క్స్ ఉంటాయి, దానికి స్కోర్స్ ఇస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు కార్స్ ఉంటుంది, అండ్ వీ ఆల్సో యూజ్ అనదర్ థింగ్ కాల్ ADOS. సో ఈ టెస్ట్స్ యూజ్ చేసి వీ డయాగ్నోస్ ఆటిజం. ఆటిజంలో MRI స్కాన్, EEG, బ్లడ్ టెస్ట్ మామూలుగా యూజ్ చేయము. స్పెసిఫిక్ ఇష్యూస్ ఉంటే అప్పుడు యూజ్ చేస్తాం. ఫస్ట్ మన మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే డెవలప్మెంట్ ప్రకారం కొన్ని గోల్స్ సెట్ చేసుకుంటాం. సో మనకు ఒకవేళ లాంగ్వేజ్లో డెఫిసిట్ వచ్చేసింది, లేకపోతే బిహేవియర్స్లో హైపర్ యాక్టివిటీ చాలా ఉంది, పాపకి తినడానికి రావట్లేదు, సో ఆ సెల్ఫ్ కేర్, ఇవన్నీ మేము ఐడెంటిఫై చేసి గోల్స్ లాగా పెట్టుకుంటాం.
అండ్ ఈ గోల్స్కి ఒక థెరపీ ప్లాన్ చేస్తాం. సో మెయిన్ ట్రీట్మెంట్ మనది ఏం ఉంటుందంటే థెరపీ ఉంటుంది. థెరపీ కూడా రకరకాలుగా ఉంటుంది. ఆక్యుపేషనల్ థెరపీ ఒకటి ఉంటుంది, బిహేవియర్ థెరపీ, స్పీచ్ థెరపీ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్. ఇవి కామన్ టైప్స్ ఆఫ్ థెరపీ. ఈ కాంబినేషన్ మేము ఫస్ట్ స్టార్ట్ చేస్తాం. దానికి ద మెయిన్ వర్డ్ ఏంటంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటాం. క్యూర్కి మెడిసిన్స్ అయితే లేవు, మేము సప్లిమెంట్స్ కొన్ని యూస్ చేస్తాము. అవన్నీ ఎవిడెన్స్ ప్రకారం యూస్ చేస్తాం. ఆటిజంకు ఎంత త్వరగా చికిత్స మొదలు పెడితే ఫలితాలు అంత మెరుగ్గా ఉంటాయి. స్పీచ్ థెరపీ, లాంగ్వేజ్ స్టిమ్యులేషన్, బిహేవియర్ మోడిఫికేషన్, సైకోథెరపీ, సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీలు ఇవన్నీ పిల్లల్లో ఆటిజం తీవ్రతను తగ్గించేందుకు ఎంతగానో ఉపకరిస్తాయి. పిల్లల్లో ఆటిజం తీవ్రతను తగ్గించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆటిజం పిల్లల్లో లోపాల తీరు, లక్షణాల తీవ్రత అందరిలోనూ ఒకేలా ఉండదు. కాబట్టి దీనికి చికిత్స కూడా లక్షణాల ఆధారంగానే ఉంటుంది. వైద్యులు ఆటిజం రేటింగ్ స్కేల్స్ ఆధారంగా పిల్లల ప్రవర్తన, లక్షణాలన్నింటినీ గమనిస్తారు. అవసరమైతే ఐక్యూ పరీక్షలు చేస్తారు. ఆటిజంలో మోస్తరు, మధ్యస్థం, తీవ్రం ఇలా స్థాయిలు నిర్ధారించి చికిత్స మొదలు పెడతారు. ఫిట్స్, మెదడులో లోపాలు, ఉద్రేకపూరితమైన ప్రవర్తన ఉండి 3 ఏళ్లు దాటిన పిల్లలకు మందుల్ని సిఫార్సు చేస్తారు. ఒకచోట కూర్చోకుండా, కుదురుగా లేకుండా నేర్చుకోవటంలో వెనుకబడిన పిల్లలకు చురుకుదనాన్ని తగ్గించే మందుల్ని సూచిస్తూ ఉంటారు. చెప్పిందే చెప్పటం, చేసిన పనినే చేసే పిల్లలకు యాంటీ డిప్రెసెంట్ మందుల్ని మొదలు పెడుతూ ఉంటారు. కెసిన్ లేని ఆహార పదార్థాలతో కూడిన GFCF డైట్ను కూడా డాక్టర్లు సిఫార్సు చేస్తుంటారు. అయితే ఆటిజం పిల్లలకు కీలకమైంది వారి మానసిక స్థితిని చక్కదిద్దే శిక్షణే. తల్లిదండ్రులు దీన్ని అర్థం చేసుకోవటం చాలా అవసరం. ఆటిజం ట్రీట్మెంట్లో పేరెంట్స్ రోల్ చాలా ముఖ్యము. ఇప్పుడు పిల్లలకి మనము థెరపీ మొదలు పెడతాము. అవి కొన్ని గంటలు అవుతాయి డైలీ. కానీ ఇన్ అడిషన్ టు దిస్ మనకు పేరెంట్ ట్రైనింగ్ కూడా చాలా అవసరము. పేరెంట్స్కి కూడా అవేర్నెస్ ఉండాలి. అండ్ వాళ్ళు కూడా ఆన్ అ డే టు డే బేసిస్ వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ ఉంటాయి. తినేటప్పుడు, స్నానం చేసేటప్పుడు వాళ్ళు చాలా ఎంగేజ్మెంట్ చేయొచ్చు అండ్ చాలా స్ట్రాటజీస్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయొచ్చు. దీనివల్ల పిల్లల్లో ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి. అండ్ దెర్ ఇస్ ఎవిడెన్స్ దట్ పేరెంట్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో జనరల్గా ఎంత తొందరగా మనము థెరపీ మొదలు పెడతాము, మనకు డెవలప్మెంట్లో ఇంప్రూవ్మెంట్స్ అంత మంచిగా వస్తాయి. కానీ మన దగ్గర ఎగ్జాక్ట్ డేటా లేదండి ఎంతవరకు మనకు ఇంప్రూవ్మెంట్స్ రావచ్చు. ఆ స్పీచ్ పూర్తిగా నార్మల్ అయిపోతుందా, ఆటిస్టిక్ బిహేవియర్స్ పోతాయి, ఇవన్నీ ఇండివిజువల్ చైల్డ్ మీద డిపెండ్ అవుతాయి. ఓవరాల్గా కండిషన్ అయితే లైఫ్ లాంగ్ ఉంది. కానీ థెరపీ వల్ల మనకు చాలా వాటికి సిమ్టమ్స్ తగ్గుతాయి. అండ్ వాళ్ళ ఇంకొక గోల్ మనకు థెరపీది ఏంటంటే వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ప్రెజెంట్గా మనకు ఎగ్జాక్ట్ కారణం తెలియదు. సో అందుకోసం మనకు స్ట్రాటజీస్ ఫర్ ప్రివెన్షన్ కూడా పూర్తిగా తెలియదు. కానీ జనరల్గా మన ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్తో కొన్ని పాయింట్స్ మనం ఎంఫసైజ్ చేయొచ్చు విత్ పేరెంట్స్. ఒకటి ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ స్క్రీన్ టైమ్ ఎక్స్పోజర్. ఈ గైడ్లైన్ మనకు WHO కూడా ఇచ్చారు. ఫస్ట్ 2 years పిల్లలకి అస్సలు ఎక్స్పోజ్ చేయకూడదు అని. ఆ కాంటెంట్ ఆఫ్ స్క్రీన్స్, ద కార్టూన్స్, the kind of with the 5G, అది we don't know the exact cause. కానీ స్క్రీన్స్ మాత్రం వాళ్ళ the presence of that in a child's early life ఇంపాక్ట్ అవుతుంది, లాంగ్వేజ్ అవుతుంది, బిహేవియర్స్ అవుతున్నాయి. సో ఆ డిజిటల్ హైజీన్ మాత్రం మనము మెయింటైన్ చేసుకోవాలి. అది ఫస్ట్. సెకండ్ ఏంటంటే పాజిటివ్ పేరెంటింగ్ ఆల్సో. దట్ పేరెంట్ ది ఇన్వాల్వ్మెంట్ విత్ ద చైల్డ్, సపోర్టింగ్ డెవలప్మెంట్, అది కూడా చాలా ముఖ్యం. ఆటిజం లక్షణాల్ని త్వరగా గుర్తించి అంతే త్వరగా చికిత్స మొదలు పెట్టాలి.
పిల్లలకు చిన్నతనంలోనే ప్రేరణ ఇవ్వటం వల్ల ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. స్పీచ్ థెరపీ, లాంగ్వేజ్ స్టిమ్యులేషన్ విధానంలో ఒక పద్ధతి ప్రకారం పిల్లలతో ఉదయం నుంచి రాత్రి వరకు మాట్లాడుతూ ఉండాలి. ఇలా చేయటం వల్ల వారిలో సంభాషణ చాతుర్యం మెరుగుపడుతుంది. అలాగే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేందుకు, మలమూత్ర విసర్జన కోసం ప్రత్యేకంగా పద్ధతి ప్రకారం నేర్పించాలి. అలాగే ప్రవర్తనాపరమైన లోపాల్ని చక్కదిద్దటానికి బిహేవియర్ మోడిఫికేషన్, సైకోథెరపీలు కూడా ముఖ్యమే. మరీ చిన్న పిల్లలకు సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ ఇస్తారు. వీళ్ళు కంటితో చూసి నేర్చుకోలేరు కాబట్టి ఇతర జ్ఞానేంద్రియాల ద్వారా స్పర్శ, ధ్వని వంటి వాటి ద్వారా వారికి కావలసినవి నేర్పిస్తారు. ముఖ్యంగా వీరిలో ప్రత్యేక నైపుణ్యాలను గుర్తించి వాటికి మరింతగా సానపడితే బాగా రాణిస్తారు. సకాలంలో సరైన వైద్యం, శిక్షణ ఇవ్వటం వల్ల ఆటిజం పిల్లలు వారి పనులు వారు స్వయంగా చేసుకోగలుగుతారు. చదువులోనూ మెరుగ్గా ఉంటారు. మిగతా పిల్లలాగే వీరు చాలా వరకు సాధారణ జీవితం గడపగలుగుతారు. చిన్నారుల్లో ఆటిజం ఛాయల్ని మనం పూర్తిగా రూపుమాపలేకపోవచ్చు. కానీ సకాలంలో గుర్తించి సత్వరమే చికిత్స మొదలు పెడితే ఆటిజం తాలూకు దుష్ప్రభావాల్ని చాలా వరకు అధిగమించవచ్చు. ముఖ్యంగా పిల్లలు ఎవరిపైనా ఆధారపడకుండా వారి పనులు వారే చేసుకునేలా, మంచి నైపుణ్యాలతో బాగా చదువుకునేలా, వారి కాళ్లపై వారు నిలబడేలా తీర్చిదిద్దవచ్చు.